కృష్ణుడు చెప్పిన ఒక్కొక్క శ్లోకం మన ఈ మానవ జీవితం ఎలా జీవించాలో, వచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మనం ఇందులో తెలుసుకుంటాం. ఈ వీడియోలో భగవద్గీతలోని చాప్టర్ 2, 46, 47, 48 శ్లోకాల యొక్క కంప్లీట్ అర్థాలను చిన్న కథల రూపంలో ఈజీగా అర్థమయ్యేలా తెలుసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతలోని శ్లోకాలు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. సో తప్పకుండా చూడండి. ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి. మనం మన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నాం. వాటన్నింటినీ ఎదుర్కొని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ భగవద్గీత మనకు చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ ఇందులోని అర్థాలను, అసలు కృష్ణుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. ఇక అధ్యాయం 2, 46వ శ్లోకంలో ఉన్న అర్థాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి హిమాలయాల్లో వశిష్ఠుడు అనే గొప్ప గురువు ఉండేవాడు. ఆయన చాలా మంది శిష్యులకు జ్ఞానం బోధించేవాడు. ఆయన శిష్యుల్లో శాంతనుడు అనే యువకుడు వేదాలను చాలా శ్రద్ధగా నేర్చుకుంటాడు. శాంతనుడు నిరంతరం వేదాల గురించి, వాటిలోని క్లిష్టమైన విషయాల గురించి తన గురువును అడుగుతూ ఉండేవాడు. గురువైన వశిష్ఠుడు ఈ యువకుడికి వేదాల పైన ఉన్న ఆసక్తిని చూసి చాలా సంతోషిస్తాడు. ఒకరోజు శాంతనుడు గురువుని ఇలా అడుగుతాడు, గురువు గారు, మనం వేదాలన్నీ నేర్చుకుంటున్నాం, కానీ ఈ జ్ఞానం అంతా దేనికి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు నవ్వుతూ శాంతనుడిని పక్కనే ఉన్న ఒక చెరువు దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న చిన్న పాత్రతో నీరు తాగుతూ ఉంటాడు. అప్పుడు గురువు శాంతనుడిని చూసి ఇలా చెప్తాడు, చూసావా, ఆ వ్యక్తి చిన్న పాత్రలో నీరు తాగుతున్నాడు. అతని దాహం తీరింది, కానీ ఆ చెరువులో ఎంత నీరు ఉంది అని అడుగుతాడు. చాలా నీరు ఉంది గురువుగారు అని శాంతనుడు సమాధానం చెప్తాడు. మరి ఆ వ్యక్తికి ఆ చెరువులోని నీరంతా అవసరమా అని గురువు మళ్ళీ అడుగుతాడు. అప్పుడు శాంతనుడు ఆలోచించి ఇలా అంటాడు, లేదు గురువుగారు, అతనికి ఎంత అవసరమో అంతే తీసుకున్నాడు అని సమాధానం చెప్తాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా వివరిస్తాడు, అదే విధంగా వేదాలన్నీ ఒక సముద్రం లాంటివి. జ్ఞానం కోసం వాటన్నింటినీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆత్మజ్ఞానం అనే ఒక్కటి లభిస్తే అన్ని వేదాల సారాంశం అర్థమవుతుంది. వేదాలు కేవలం మార్గాన్ని చూపిస్తాయి, కానీ గమ్యం మాత్రం ఆత్మజ్ఞానం మాత్రమే. ఎలాగైతే ఒక చెరువు దాహం తీరుస్తుందో అలాగే ఆత్మజ్ఞానం జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది. అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్మజ్ఞానం అంటే మన నిజ స్వరూపాన్ని, అంటే మనం దేహం కాదని, మార్పు లేని ఆత్మ అని తెలుసుకొని దాని ప్రకారమే జీవించడం. ఈ జ్ఞానమే మనకు జీవితంలో శాశ్వతమైన శాంతిని ఇస్తుంది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ శ్లోకంలోని తాత్పర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాగా నిండిన గొప్ప నది లేదా సరస్సు ఉన్నప్పుడు చిన్న చిన్న నీటి గుంటలు లేదా నూతుల అవసరం ఎంత తక్కువగా ఉంటుందో, అలాగే ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి వేదాలన్నీ ఎంత తక్కువగా ఉపయోగపడతాయో ఈ శ్లోకం మనకు వివరిస్తుంది. అంటే నీటి అవసరం తీరడానికి చాలా చోట్ల వెతకాల్సిన పనిలేదు. ఒకే చోట పెద్ద మొత్తంలో నీరు అందుబాటులో ఉంటే చాలు. అదే విధంగా జ్ఞానం కోసం చాలా వేదాలను చదవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అన్ని వేదాల సారాంశం తెలుస్తుంది అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఇక అధ్యాయం 2, 47వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ శ్లోకం గీతలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు. ఇది కర్మ సిద్ధాంతం యొక్క మూల సూత్రాన్ని వివరిస్తుంది. దీని అర్థం ఏంటంటే మనం చేయాల్సిన పనిని మనం పూర్తి బాధ్యతతో చేయాలి. దాని ఫలితం గురించి ఆందోళన పడకూడదు, ఎందుకంటే ఫలితం మన చేతిలో ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఫలం కోసం మాత్రమే పనిచేస్తే ఆ ఫలం లభించినప్పుడు అతనికి నిరాశ, కోపం, దుఃఖం వంటివి కలుగుతాయి. అందువల్ల ఫలితంపై ఆసక్తి లేకుండా కేవలం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇది మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే నీకు కర్మ చేయడంలో మాత్రమే అధికారం ఉంది, దాని ఫలితంపై ఎప్పుడూ లేదు. నీ కర్మలకు ఫలితమే కారణమని అనుకోవద్దు, అలాగే కర్మలు చేయకుండా ఉండాలనే ఆలోచన కూడా వద్దు అనేది ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఇక అధ్యాయం 2, 48వ శ్లోకం గురించి ఒక చిన్న కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గ్రామంలో సుబ్బయ్య అనే కుమ్మరి ఉండేవాడు. అతను ఎంతో అందంగా కుండలు తయారు చేస్తాడు. కానీ అతని మనసు కుండల నాణ్యత కంటే అవి ఎంత అమ్ముడుపోతాయి, ఎంత లాభం వస్తుంది అనే దానిపైనే ఉండేది. ఎప్పుడైనా ఒక కుండ పగిలినప్పుడు లేదా అమ్ముడుపోయినప్పుడు అతను చాలా నిరాశపడి తన పని పట్ల శ్రద్ధను కోల్పోయేవాడు. దానివల్ల అతని పనిలో నాణ్యత తగ్గిపోయింది. ఇలా అతను ఉండేవాడు. ఇక అదే గ్రామంలో మరొక కుమ్మరి రామయ్య ఉండేవాడు. రామయ్య కూడా గొప్ప కుమ్మరి. అతను కుండలు తయారు చేసేటప్పుడు కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెట్టేవాడు. అతను ప్రతి కుండను ఎంత అందంగా తయారు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా దానిపైనే పూర్తి నిబద్ధతతో పనిచేసేవాడు. కుండలు అమ్ముడుపోయినా పోకపోయినా లేదా తయారు చేసేటప్పుడు పగిలినా అతను ఏ మాత్రం చెలించేవాడు కాదు. నా పని కుండలు చేయడం మాత్రమే, మిగతాది జరగాల్సింది జరుగుతుంది అని అనుకునేవాడు. అలా ఒక రోజు ఊర్లో భారీ వర్షం పడుతుంది. దానితో సుబ్బయ్య తయారు చేసిన కుండలన్నీ తడిసి పగిలిపోతాయి. అప్పుడు సుబ్బయ్య చాలా బాధపడి ఇక తన పనిని వదిలేయాలని అనుకుంటాడు. ఆ విషయం రామయ్య దగ్గరికి వెళ్లి తన బాధను చెప్తాడు. అప్పుడు రామయ్య నవ్వుతూ, సుబ్బయ్య, నా కుండలు కూడా పగిలిపోయాయి, కొన్ని అమ్ముడుపోయాయి, కొన్ని మిగిలిపోయాయి, కానీ నేను ఎప్పుడూ నా పనిని ఆపలేదు. విజయం అనేది అపజయం అనేది రెండు కూడా నా పనిలో భాగమని అనుకుంటాను. కుండ పగిలితే అది నాకు తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం, అలాగే కుండ అమ్ముడైతే అది నాకు ప్రోత్సాహం. నేను కుండల కోసం కాకుండా కేవలం వాటిని తయారు చేసే కళ కోసం పనిచేస్తాను అని అతనితో చెప్తాడు. ఇక రామయ్య మాటలు విన్న సుబ్బయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది.
ఇక అతను తన ఫలితంపై ఆశను వదిలేసి కుండలు అమ్ముడుపోయినా పోకపోయినా అతను తన పనిపై దృష్టి పెట్టి మళ్లీ తన పనిని పూర్తి ఏకాగ్రతతో ప్రశాంతమైన మనసుతో చేస్తాడు. ఫలితంగా అతని కుండలు మరింత అందంగా మారాయి. ప్రజలు కూడా వాటిని ఎగబడి కొంటూ ఉంటారు. కానీ ఈసారి సుబ్బయ్య తన విజయం గురించి అతిగా సంతోషపడడు, అలాగే అతిగా బాధపడడు. విజయం వచ్చినా అపజయం వచ్చినా రెండింటినీ ఒకేలా చూడడం నేర్చుకుంటాడు. ఈ కథ మనకు ఈ శ్లోకంలో ఉన్న ముఖ్య భావాన్ని నేర్పుతుంది. మనం చేసే పనిలో పూర్తి శ్రద్ధ పెట్టాలి, కానీ దాని ఫలితం గురించి ఆందోళన పడకూడదు. విజయం అపజయం అనేవి రెండు కూడా మన జీవితంలో సాధారణమే అని అనుకోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఈ సమభావనే నిజమైన యోగం అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఇలాంటి మరికొన్ని కథలు, భక్తి కథలు, అలాగే కొన్ని మోరల్ స్టోరీస్ కోసం ఛానల్ ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.